మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి తెలియనోళ్ళు ఉండకపోవచ్చు. ములుగు జిల్లాలోని తాడ్వాయి వై మండలంలోని మేడారంలో ఈ జాతర 2 సంవత్సరాలకొకసారి జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోనికి 2 సంవత్సరాల వరకు ఆగనవసరం లేదు. ప్రతిరోజు ఆ వనదేవతలను దర్శించుకోనికి ఇప్పుడు అవకాశం ఉన్నది. ఇది వరకు 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మొక్కులు చెల్లించుకునేటోళ్ళు. ఇప్పుడు ఏడాదిలో ఎప్పుడైనా ఏ రోజైనా మొక్కులు చెల్లించుకోవచ్చు. జాతర జరగని రోజులల్లో కూడా భక్తులు మేడారం చేరుకునుడు, మొక్కులు చెల్లించుకునుడు అసొంటివన్నీ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం మేడారం పొలిమేరలలో ఉన్నాం. మరి జరంత సేపట్లనే మనం మేడారం చేరుకుంటాం. జాతర జరిగే రోజులల్లా గిదంతా కూడా జనాలతోని నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు గిదంతా ఖాళీగానే ఉంటుంది, కానీ అమ్మవారి గద్దెల దగ్గర మాత్రం భక్తులు నిండిపోయి ఉంటారు. ఇప్పుడు మనం ఊళ్ళ నుండి వచ్చిన భక్తులను వాళ్ళు చెల్లించుకునే మొక్కులను చూడబోతున్నాం. ఈ వీడియో ఆఖరి దాకా చూస్తే జాతర జరగని రోజులల్లా ఎప్పుడు మేడారం పోవచ్చు, ఎట్లా మొక్కులు చెల్లించుకోవచ్చు, మరి జాతర జరగని దినాలల్లా భక్తులకు సవలతులు ఉంటాయా, పూజా సామాన్లు కొనుక్కోనీకి మేడారంలో దుకాణాలు ఉంటాయా, లేక మనం వచ్చేటప్పుడే అవన్నీ తీసుకొని రావాలనా అనే అనుమానాలకు జవాబు దొరుకుతుంది. ముఖ్యంగా అమ్మవారికి అప్పజెప్పే బంగారం అని పిలుచుకునే బెల్లం మేడారంలో జాతర జరగని రోజులలో దొరుకుతుందా, లేక మనం వచ్చేటప్పుడే గవి కూడా ఎంబడి తెచ్చుకోవాలనా అనే సంగతులు మీకు పూర్తిగా అర్థమవుతాయి. అందుకని వీడియో మొత్తం చూడుండి. గిదేనుల్లా మేడారం జాతర జరగని దినాలల్లా మేడారం గిట్లుండేది. ఇప్పుడు గట్ల కాకుండా భక్తుల రాకపోకలతోని కలకలలాడుతుంది. చూస్తున్నారు కదా. గిది జాతర జరగని మామూలు రోజులల్లా ఒక ఆదివారం నాడు తీసిన వీడియో. అమ్మవారికి ఇష్టమైన ఆదివారం, బుధవారం రోజులల్లా భక్తులు కొద్దిగంత ఎక్కువనే ఉంటారు. మిగతా రోజులల్లా భక్తులు కొంచెం తక్కువ ఉంటారు. ఈ సంగతులన్నీ తెలుసుకునే ముందు వనదేవతలుగా మనం కొలుసుకునే సమ్మక్క సారలక్కల గురించి, జాతర జరగడానికి చరిత్ర ఏమున్నదో గది కొంచెం చిన్నగా మీకు తెలియజెప్తా. సమ్మక్క సారలమ్మల పెద్ద మహిమల గురించి మంచి కథలున్నాయి. నేటి జగిత్యాల అడవులల్లా పులవాసను పాలించే గిరిజన దొర పేరు మేడరాజు. ఆయన ఏటకు బయలుదేరినప్పుడు ఒక పుట్ట మీద కేరుమని ఏడ్చుకుంటా ఓ పాప అగుపడ్డదట. ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క పుట్ట మీద అగుపడ్డప్పుడు చుట్టూత పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెను దేవుడే పంపించిండు అనుకున్నారు. ఈ కరువుల తమను ఆదుకోవడానికి వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేటోళ్ళు. సమ్మక్క చేయితోని ఆకుపసరిస్తే ఎలాంటి రోగమైనా సిటికల నయమైపోయేదట. ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేసిండ్లు. వాళ్లకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 పిల్లలు పుట్టిండ్లు. రాజ్యాన్ని పెంచుకోవాలనే దురాశతోని కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పోలవాసపై దండెత్తిండు. ఆయనతో పోరాటం చేసిన పగడిద్ద రాజు, సారక్క, నాగమ్మ, గోవిందరాజులు కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక యుద్ధంలా పానాలు వదిలిండ్లు. గా సంగతి తెలుసుకున్న జంపన్న ఆగలేక సంపెంగవాగులో దూకి పానం తీసుకున్నాడు. గప్పటి నుండి సంపెంగవాగుకు జంపన్న వాగని పేరొచ్చింది. సమ్మక్క యుద్ధభూమిలా కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. ఆఖరికి వాళ్ళ చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తం గారుతుంటే అక్కడి నుంచి సిలికల గుట్ట దిక్కుపోతూ దారి మధ్యలోనే మాయమైంది. సమ్మక్క కోసం వెతుక్కుంటూ పోయిన ఆమె తరపునోళ్లకు ఆమె జాడ కనిపించలే గాని అక్కడ ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు ఉన్న భరిణి కనిపించింది. ఆ రోజు మాఘశుద్ధ పున్నమ. ఆ భరణిని సమ్మక్క లెక్క అనుకొని అప్పటి నుంచి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పున్నమి రోజున జాతరను ఎంతో భక్తితోని జరుపుకుంటున్నారు. గిరిజనుల వంశం వాళ్లే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజనులే కాక అనేక మతాలకు చెందిన వాళ్ళు కూడా ఈ జాతరకు వస్తారు.
తక్కువ కోటి కంటే ఎక్కువ మంది జనం వచ్చే మహా గొప్ప జాతర. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతర. ఇక జాతర సంగతి గట్లుంచితే జాతర లేని రోజులల్లో కూడా భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకునుడు సమ్మక్క సారలమ్మల పట్ల వాళ్లకున్న భక్తికి నిదర్శనం. జాతర సమయంలో సమ్మక్క సారలమ్మ గద్దెలపైకి కుంకుమ వర్ణ రూపంలో ఉన్న వనదేవతలను తీసుకొచ్చి నిలుపుతారు. జాతర లేని సమయంలో గట్లాంటిది ఉండదు గాని వనదేవతలు ఇక్కడ తిరిగిండ్లు గనుక ఇక్కడ ఆ తల్లుల మహిమలు ఉంటాయని భక్తుల నమ్మిక. గందుకనే మామూలు రోజులలో కూడా భక్తులు మేడారం చేరుకొని గద్దెల రూపంలో ఉన్న అమ్మవార్లను దర్శించుకొని మనసు నిమ్మలం చేసుకుంటారు. జాతరలో ఉండే అన్ని సవలతులు ఇక్కడ ప్రతిరోజు ఉంటాయి. కొబ్బరికాయలు, అన్ని పూజా సామాన్లు ఉంటాయి. జాతరలో చేసినట్టుగానే భక్తులు అమ్మవార్లకు తులాభారం పేరిట బంగారం ఉట్టజెప్తారు. జంపన్న వాగులో తానాలు చేస్తారు. జాతర సమయంలో రాష్ట్రంలోని అన్ని ఊర్లకెళ్లి బస్సుల సౌలతు మేడారం దాకా ఉంటది. ఇప్పుడు వరంగల్ నుండి మాత్రం భక్తుల కోసం మేడారం దాకా బస్సులు నడిపిస్తుంటారు. భక్తులు ఉండడానికి ఈ ఊరోళ్ళు తమ ఇండ్లను కిరాయికిస్తారు. జాతరలా ఇసుక పోతే రాలలేనంత మంది ఉంటారు. గంత మందిలా సుత్రాయించుకోలేనోళ్ళు, పిల్ల జెల్ల ముసలి ముతకలతో జాతరకు రాలేనోళ్ళు, ఆరోగ్యం మంచిగా లేనోళ్ళు జాతర లేని రోజులల్లా మేడారం చేరుకొని మొక్కులు చెల్లించుకుంటాళ్ళు. గిదంతా చూస్తా అంటే పెద్ద పెద్ద గుళ్ళ లెక్కనే మేడారం కూడా రోజు వచ్చే భక్తులతోని కిటకిటలాడేటట్టు కొడుతుంది. గా రోజులు ఎంత దూరంలో లేవని కొన్ని రోజులలోనే మేడారం ఒక పెద్ద క్షేత్రంగా నిలిచిపోబోతుంది. దేవిశ్రీ టీవీ మనందరి టీవీ. ఈ ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి. ధన్యవాదాలు.